ఓకే. ఎస్వి రామశర్మ రామశర్మ గారు. జై జై. అబ్దుల్ మాలిక్ గారు. సూర్యప్రకాష్ రావు గారు. ఇట్లా ఇట్లండి సూర్యప్రకాష్ రావు గారు. మీకు అది కూడా వస్తుంది సూర్యప్రకాష్. నమస్తే. సూర్యనారాయణ గారు. టి సూర్యనారాయణ గారు. ఇప్పుడు దీంట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వస్తుంది. ఇవి చాలా మంచి షాపులు, మొత్తం బిజినెస్ అంతా ఇడికే షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. చంద్రగిరి శంకర్. ఓకే రైట్ ఉన్నది. ఈరోజు గతంలోనే సూర్యాపేటలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఫౌండేషన్ చేసి ఇక్కడే ప్రారంభం చేసిన డబుల్ బెడ్రూమ్ల కొనసాగింపులో భాగంగా నిన్న ప్రజలందరి సమక్షంలో వేలాది మందిని లబ్ధిదారులకు సంబంధించి అర్హులను అందరినీ కూడా ఆహ్వానించి వారి సమక్షంలో లాటరీ తీసిన మా అదృష్టవంతులకి నిన్న వచ్చిన వాళ్ళు అవుతున్నారో దాదాపు 800 మంది. ఏం పేరమ్మా? గండవల్ల సంగీత సార్. సంగీత ఇల్లు వచ్చింది, హ్యాపీయా? హ్యాపీ సార్. హ్యాపీ సార్. రానోళ్ళకి ఏం చెప్తావు? మళ్ళీ వస్తుందని చెప్తున్నా సార్. చెప్తున్నావా? నీకు వచ్చినట్టే వాళ్ళకు కూడా వస్తుందని చెప్తున్నావా? నువ్వు లంచం ఎంత ఇచ్చినావు చెప్పు. ఇయ్యలే సార్, ఒక్కరికి ₹1 నిజంగా నీ మీద ఒట్టేసి నా మీద ఒట్టేసి చెప్పు. నిజం సార్. ఎవరి మీద? నా మీద ఒట్టేసి చెప్పు. మీ మీద ఒట్టు సార్. అంటే నేను పోయినా పర్లేదు ఇప్పుడు. ఇయ్యలేదు కాబట్టి మీరు ఎక్కడికి పోరు సార్. మాలాంటి ఇంకా చాలా మంది. थैंक यू अम्मा, थैंक यू संगीता, थैंक यू. क्या नाम है आपका? इसके अर्शिया इंटरकास्ट मैरिज मादी ओंगपंडी सत्यवती वाइफ ऑफ फरीद అని ఉంటుంది. अच्छा, बेटी है आपका? इधर आओ बेटी. क्या नाम है आपका? आयशा. आयशा, क्या पढ़ रहे हैं आप? इधर देखो. उर्दू मीडियम. एक बार जय तेलंगाना बोलो. जय तेलंगाना. बस काफी है. ये ले लो. शुक्रिया अदा करो. थैंक यू अर्शिया, बहुत बहुत शुक्रिया. थैंक यू बेटा. మీ పేరమ్మా? మోతీబాయ్ సార్. మోతీబాయ్ గారు ఎక్కడ ఉంటారు? 24 వార్డు. సంతోషమా ఇల్లు వచ్చింది? సంతోషం. పక్కానా? మరి రానోళ్ళకి ఏం చెప్తావు? వస్తుందని చెప్తాను సార్. వస్తుందని చెప్తావా? లంచం ఇవ్వాలా? లంచం ఇవ్వాలనా ఇల్లు కావాలంటే? ఏం ఇవ్వలే. ఎవరు అడగలేదా లంచం? ₹1 కూడా ఫ్రీగానే వచ్చిందా? రైట్. జై తెలంగాణ చెప్పు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. थैंक यू अम्मा. क्या नाम है आपका? सफिया बेगम साहब. सफिया, कितने? अरे आगरा भाई, आप कितने साल से मकान में? 60 साल सर. किराए के मकान में थे? सर. क्या क्या भाड़ा था उसका? क्या बोलते 4 औरत बच्चे 1 मर्द बच्चा, घर नहीं बन सके साहब. किराया क्या था उसका? किराया 3,000 सर. 3,000 था. हाँ. अब 3,000 बच गया तो क्या करेंगे आप फिर? हमें बच्चे हैं ना साहब, मेरे बच्चे बेटे. हैं. वजीफा मिल रहा आपको कुछ? हाँ मिल रहा. आसरा पेंशन हाँ मिल रहा. कितना मिल रहा? 2,000 साहब. तो बचे वहाँ पे 2,000, यहाँ पे 3,000, 5,000. फिर हमारे को कर्जा देते आप? नहीं देते? అప్పిస్తుందని అడుగుతున్నా. 5,000 మిగిలిందంట. जिलाने वाले हैं साहब, सबको देखने वाले हैं, सबको डालने देने. खुश है ना आप? खुश है साहब. खुश है. और इस घर के मकान के वास्ते किसी को पैसे देना पड़ा आपको? नहीं साहब. काउंसलर को या कोई लीडर को? नहीं साहब, हमारे को गांव के काउंसलर बहुत अच्छे. बहुत अच्छे. क्या नाम है उनका? బాషా సాబ్. బాషా. అరే బాషా భాయ్ జहाँ भी हो, మంచిగా చెప్తురు నీ గురించి. సంతోషం. హ్యాపీయా మరి? రైట్, తీసుకోమ్మా. ఇక్కడనే ఉన్నాడు వెనకనే? ఎదురుగా ఉన్నాడని చెప్పిందా? లేకపోతే అంత మంచిగా ఏం కాదు. मजाक कर रहा हूँ आपा. थैंक यू. मुबारक. साल का ख्वाब आज सही हो गया साहब जी. ये इतने दिन का ख्वाब आज सही हो गया. मुबारक आपको और आपके फैमिली को. शुक्रिया. మీ పేరమ్మా? నైనిక. రేణుక. రేణుక ఇదివరకు ఎక్కడ ఉండేది? తాళగడ్డ సార్, సూర్యాపేట. ఎంత కిరాయి ఇల్లా లేక? కిరాయిలే సార్. ఎంత కిరాయి? 2,000. కిరాయి 2,000. ఇంట్లో ఎవరెవరు ఉంటారు?
సంవత్సరాలు చూసిన సార్ మరి ఇదివరకు ఉన్న ప్రభుత్వాలు చూసినావు, మా ప్రభుత్వం చూసినావు, ఇల్లు ఎవరికైనా పైసలు ఇచ్చినావా? ఎవరికి వెళ్ళే సార్ పైసలు ఇవ్వకుండా ఇల్లు వచ్చిందా? సార్ ఇల్లు విలువ ఎంత ఉంటుంది మార్కెట్లో కొంటే? ఎక్కువనే ఉంటాయి సార్ అంత తెలియదు సార్ కనీసం 12-15 లక్షల రూపాయలు ఉంటుంది. ఫ్రీగా వచ్చింది, మంచిగా పెట్టుకో, పిల్లలకు చూసుకో మంచిగా, ఓకేనా? నీకేమైనా పెన్షన్ అది ఇదేమైనా వస్తుందా? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మీ ఆయన ఏం చేస్తాడు? నీళ్ళు వస్తున్నాయా? ఏది మిషన్ భగీరథలో వస్తున్నాయి.